గతమెంతో ఘనం నేడు అంధకారం. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇది. జగన్మోహనుడి ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి దిక్కుతోచని స్థితిలో వైసీపీ కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి కర్నూలులో పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది. నేతల మధ్య సమన్వయ లోపం కార్యకర్తలకు శాపంగా మారుతోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడే నేతలకు గ్యాలం వేస్తోంది కూటమి సర్కార్. 2014 ఎన్నికల్లో 11 సీట్లు కైవసం చేసుకుంది ఫ్యాన్ పార్టీ. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024 ఎన్నికల విషయానికి వస్తే కేవలం 2 సీట్లకే పరిమితమైంది. దీంతో పూర్వ వైభవం కోసం అడుగులు వేస్తున్నారు వైసీపీ కార్యకర్తలంతా. రైట్, మొత్తానికి వైసీపీ పరిస్థితి మళ్ళీ గతమంత పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అటు కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికార నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా అంతే సపోర్ట్ కావాలని కార్యకర్తలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న నేతలు కలుగు చేసుకుని వైసీపీ కార్యకర్తలను పార్టీలో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రజాక్షేత్రంలోకి సీరియస్గా వెళ్లే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారు. సరే, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది వైసీపీ పార్టీకి సంబంధించి? కర్నూలు నుంచి మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ నేతల మధ్యనే ఒక సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇది కాస్త వైసీపీ కార్యకర్తలకు శాపంగా మారుతోంది అనే చర్చ అయితే నడుస్తోంది. సో పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో కూడా కీలకంగా ఎవరు పాల్గొంటున్నారు? అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో? ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఏదైతే పార్టీ ఆవిర్భావంలో ఉన్న జోసు ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో పార్టీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 సీట్లు కైవసం చేసుకుంది. 2019లో 14 సీట్లకు గాను 14 క్లీన్ స్వీప్ చేసిన సంఘటన అయితే ఉంది. అయితే 2024లో 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా నిరుత్సాహానికి లోనయ్యారు. దీన్ని సమన్వయం చేసుకుంటూ నాయకులు ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి నాయకులు కూడా కనిపించకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారు. ఏదైతే చిన్న సమస్య వచ్చినా కార్యకర్తకు దగ్గరుండి చూసుకోవాల్సిన నాయకులు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు కూడా పక్క పార్టీల వైపు చూస్తా ఉన్నారు. స్థానికంగా ఉండే రాజకీయాలకు ఈ కూటమి నేతలు చేస్తున్న రాజకీయాలకు తట్టుకోలేక అటు జనసేనకు ఇటు బీజేపీకి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో దానికి వెళ్ళాలన్నట్టు కూడా ఉన్నారు. గతంలో అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకున్నారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధికారంలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులంతా ఎంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటో వారికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో పదవులు అనుభవించిన వారే ఆ పదవి ఇప్పుడు కనుమరుగైపోవడంతో పూర్తిగా ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అధికారం ఉన్నప్పుడు మాకు ఏమైనా పదవులు కట్టబెట్టింటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి చూసిన వాళ్ళం అనే పరిస్థితి కూడా వైసీపీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల ముగుస్తానే ఆయన మకాం హైదరాబాద్ కు మార్చినట్లు కూడా తెలుస్తుంది. ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా హైదరాబాద్ నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. దీంతో ఆ డోన్ నియోజకవర్గ ప్రజలే కాదు జిల్లా ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకోవాలంటే పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి దగ్గరికి వెళ్లాలని అనుకుంటే అతను అందుబాటులో లేకపోవడం పూర్తి ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం కూడా పార్టీ మారి ఇతర పార్టీలోకి వెళ్లడం, ఎలక్షన్స్ ముందుకే అతను ఏదైనా విషయాలు చెప్పుకోవాలనే ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి వైసీపీ శ్రేణులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఇప్పుడు 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. ఆలూరు నుంచి విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గెలుపొందారు. ప్రధానంగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడు కూడా లేరనే పరిస్థితి అయితే నెలకొంది. ఆ ప్రజా వ్యతిరేక విధానాలు కర్నూలు ప్రధానంగా కరువు కాటకాలతో అల్లాడుతుంది. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలకు వెళ్తా ఉన్నారు. దీనిపైన పూర్తిగా వీటిపైన గలం విలిపించేందుకు కూడా ఆ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరు. ప్రధానంగా
తెలుగుదేశం పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడం లేదని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గలమిప్పే పరిస్థితి అయితే లేదు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో గుండ్రేవుల వేదవతి ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పేసి టీడీపీ అధికార పార్టీ లేక అడుగు పెట్టినా కూడా గతంలో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఎందుకు నెరవేర్చడం లేదు అని చెప్పి అడిగే నాదుడు కూడా కరువయ్యారు. దీంతో అటు ప్రజలకు పూర్తిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ వర్షాభావ పరిస్థితులతో వలసలు వెళ్తా ఉన్నారు. విద్యాశాతం తగ్గిపోతా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న రాజకీయ నాయకులకు ఏవైతే ఓట్లు వేసి ఇక్కడ నుంచి అసెంబ్లీకి పంపించాము, ప్రజా పన్నులతోనే వీరికి జీతాలు కూడా తీసుకున్నారు, మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉందని చెప్పేసి ప్రజలు వాపోతున్న ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీటిపైన గలమిప్పకపోవడం చాలా విడ్డూరం అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు కూడా వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి, ఇటు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో అధికారం ఉన్నప్పుడు మాకేమైనా పదవులు ఇచ్చారా, ఇప్పుడు మేము సమన్వయం చేసుకోవాలంటే ఎవరు రావడం లేదు. క్యాడర్ నుంచే మాకు వాళ్ళ నుంచి సమాధానం వస్తుంది. ఏంటన్నా మీరు పార్టీ కార్యక్రమాలకు పిలుస్తున్నారు సరే, అధికారం ఉన్నప్పుడు మీకు ఏమైనా పదవి ఇచ్చారా, మమ్మల్ని ఏమైనా బాగా చూసుకున్నారా అనే క్వశ్చన్ తలెత్తుతుంది. పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. రాజేశ్వరి మధు, అయితే 2019లో క్లీన్ స్వీప్ చేసిన పార్టీ 2024లో కేవలం ఒక 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి నేతలే మదన పడుతున్న పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్తున్నారు. అటు కూటమి సర్కార్ కూడా ఉన్న కొద్ది గొప్ప వైసీపీ కార్యకర్తల్ని నేతల్ని కూడా కూటమిలోకి లాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి నుంచి కనుక ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే వైసీపీ నిలబడుతుందని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఆ దిశగా ఏమైనా కార్యాచరణ కనిపిస్తోందా వైసీపీ నుంచి? రాజేశ్వరి, ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల సమస్యలపైన గలం విప్పితే పూర్వవైభవం తీసుకొచ్చే వైఎస్ఆర్సీపీ పూర్వవైభవం వస్తుంది. అయితే ఆ దిశగా వీరు పనిచేస్తున్నట్లు కనపడడం లేదు. పక్క పార్టీల వైపే చూస్తా ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా ఎప్పుడు కూటమి ప్రభుత్వం డోర్లు తెరుస్తున్నా వెళ్దామా అనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు మంతనాలు కూడా జరిపారు. బేషరతుగా మేము వచ్చి పార్టీలో చేరతామని కూడా చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిగా 8 నెలలు కాకముందుకే వీరు పక్క పార్టీల వైపు చూస్తా ఉన్నారు. అంటే అధికార దాహంతో వీళ్ళు ఉన్నారు. నియోజకవర్గంలో వీరికి ఓట్లు వేయలేదని ప్రజలపైన కూడా వీరు ఎలక్షన్స్ అయిపోతేనే చెప్పారు. 4.5 సంవత్సరాల తర్వాత వరకు మీతో మాకు పని లేదని చెప్పేసి బాహాటంగా చెప్పి హైదరాబాద్ కు మకం మార్చిన నేతలు కూడా కర్నూలు జిల్లాలో కనిపిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏదైనా పార్టీ ఒక కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమం మాత్రానికి అటెండ్ అయ్యి తర్వాత వెంటనే ఆ రోజు రాత్రికి ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు కనిపించడం లేదని చెప్పేసి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పునరాలోచించుకోవాలి. ఇక్కడ నేతలు యాక్టివ్ గా ఉన్న వారిని తీసుకోవాలి, యాక్టివ్ గా లేని వారిని పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారిస్తే తప్ప పార్టీ పూర్వ ఉండాలని క్యాడర్ నుంచి వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.